ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. అన్నిటికీ మించి మీకు కలిగేటువంటి అనుమానాలు అడుగుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. పోతే ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. రోజు కూడా ఒకవేళ మీరు మేకప్ సామాగ్రిని ఉత్పత్తుల్ని వాడుతుంటే ప్రమాదం. దీని గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజులలో ఎవరిని చూసినా కానీ ఎంతో కొంత మేకప్ వేసుకుంటున్నారు. మేకప్ లేకుండా కాలు బయట పెట్టట్లేదు ఇంటి నుంచి. ఇది అతిశయోక్తి కాదు. మేకప్ అంతగా ముఖ్యంగా ఆడవాళ్ళ జీవితంలో భాగం అయిపోయింది. అప్పుడప్పుడు అయితే ఏదో అకేషనల్గా ఏదో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాగా రేర్గా అయితే పర్లేదు. కానీ రోజు మేకప్ ప్రోడక్ట్స్ వాడేవాడు ఉన్నారు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు. కానీ అప్పుడు దీంతో మన శరీరానికి ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఈ మధ్య చాలా అధ్యయనాలు జరిగాయి. ఇలాంటి అధ్యయనాలలో ఐలైనర్లు, కాజలు ఇలాంటి కంటికి సంబంధించినటువంటి మేకప్ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్ళు పొడిబారైపోయేటటువంటి ప్రమాదం ఉందని తేలింది. అలాగే ఐ మేకప్ ఉపయోగించే వాళ్ళలో దాదాపు 40% మంది ఈ డ్రై ఐ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది పరిశోధనలో తేలింది. దీన్ని ప్రాథమిక దశలో గుర్తించలేదనుకోండి, ఇక ఆ తర్వాత డ్రై ఐస్ వల్ల కళ్ళు సరిగ్గా కనిపించవు. ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ ప్రోడక్ట్స్ని ఎక్కువగా ఉపయోగిస్తే కంట్లోపల ఉండేటటువంటి మైబోమియన్ గ్రంథులని ఉంటాయి, అవి మూసిపోతాయి. దీంతో ఆ కంటి రెప్పల కింద చిన్న చిన్న గడ్డలు ఏర్పడేటువంటి రిస్క్ ఉంటుంది. ఇదంతా విని సరే ఇక ఐ మేకప్ మారేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక విషయం, కేవలం ఐ మేకప్ మాత్రమే కాదు, మిగిలిన మేకప్ ఉత్పత్తులతో కూడా చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుంది. కాబట్టి వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇలాంటి వాటిలో మీకు చెప్పాల్సింది లిప్స్టిక్ గురించి. పెదవులు అందంగా దొండపండు, కవులు వర్ణించినట్టుగా దొండపండులా కనిపించడానికి లిప్స్టిక్ని వాడుతూ ఉంటారు చాలామంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది ఉపయోగించేటటువంటి మేకప్ ఉత్పత్తుల్లో లిప్స్టిక్, లిప్ గ్లాసు, లిప్ బాము ఇవన్నీ ముందుంటాయి. అయితే ఇవి కూడా ఈ చర్మానికి చాలా హాని చేస్తాయి. వీటితో చర్మంలో సహజంగా ఉండేటువంటి తేమ శాతం తగ్గుతుంది. దీంట్లో ఉండేటువంటి నూనెలు కానీ, రసాయనాలు కానీ ఇవి మన చర్మంలో సహజంగా ఉండేటువంటి తేమను తొలగించేస్తాయి. తొలగించడే కాదు, చర్మానికి ఎంతో హాని చేస్తాయి. వీటిలో మినరల్ ఆయిల్స్ ఉంటాయి. ఇవి చర్మపు రంధ్రాలు మూసేస్తాయి. దీంతో చర్మం దెబ్బతింటుంది, సాగినట్టు తయారవుతుంది. ఇక ఎరుపు, పింక్ ఇవే కదా లిప్స్టిక్లు అంటే సాధారణంగా. ఈ ఎరుపు రంగు, పింక్ రంగు ఇలాంటి ప్రకాశవంతమైన రంగులైతే వీటిలో లెడ్ ఉంటుంది. లెడ్ సాధారణ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. వీటిని వేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లెడ్ మన శరీరంలోకి చేరిపోతుంది. దీంతో బ్రెయిన్ డ్యామేజీ, అలాగే అల్జీమర్ సిండ్రోము ఇలాంటి మానసిక సంబంధమైనటువంటి సమస్యలు వచ్చేలా చేసే తత్వం దీనికి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ కార్యక్రమాల్లో మనం సహజ పదార్థాలతోటి మేకప్ సామాగ్రిని చేసుకునేటువంటి పద్ధతులు తెలుసుకున్నాం. వాటిని చేసుకోవచ్చు మీరు. ఇక మాయిశ్చరైజర్ గురించి మీకు కొంత చెప్పాలి. బయట కాలుష్యం కానీ, సూర్యుడు కిరణాలు కానీ, వీటి నుంచి బయటకు వచ్చేటువంటి అతి నీల లోహిత కిరణాలు కానీ వీటి ప్రభావం మన శరీరం మీద పడకుండా చాలామంది ఈ మధ్యకాలంలో మాయిశ్చరైజర్లను అప్లై చేసుకుంటున్నారు. ఇది చాలా కామన్ అయిపోయింది. అయితే మాయిశ్చరైజర్లలో మినరల్ ఆయిల్ ఉంటుంది, పారాఫిన్ ఇలాంటివి ఉంటాయి. ఈ వ్యాక్స్ మనకి క్యాండిల్స్ ఉపయోగిస్తామే, ఆ ఉపయోగించేటువంటి పారాఫిన్ ఇవన్నీ కూడా చర్మం పైన సన్నటి పొరలాగా ఏర్పడటానికి ఇవి కంట్రిబ్యూట్ చేస్తాయి. దీంతో చర్మంలో సహజంగా ఉండేటువంటి తేమ శాతం తగ్గిపోతుంది. అంతేకాదు వీటిలో ఎక్కువ మోతాదులో ఉపయోగించే డిటర్జెంట్ ఇలాంటి రసాయనాల వల్ల చర్మపు సహజమైన రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో వాపు, ఎలర్జీలు ఇలాంటి లక్షణాలు కనిపించే రిస్క్ ఉంటుంది. ఇలాంటి వాటిని ఎక్కువగా వాడితే క్యాన్సర్ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. ఇక నెయిల్ పాలిష్ గురించి, మేకప్ ఉపయోగించకపోయినా చాలామంది మాత్రం గోడకి మాత్రం రంగు వేసుకుంటారు. అట్లీస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఇది గోడకి మంచి మెరుపునిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. వాటికి ఉండేటువంటి సహజమైనటువంటి మెరుపుని ఇది నిజానికి తొలగించేస్తుంది. నెయిల్ పాలిష్ కానీ, నెయిల్ పాలిష్ రిమూవర్లు కానీ వీటిని ఎక్కువగా వాడితే గోళ్ళు వాటి మందం తగ్గిపోతుంది, సన్నగా తయారవుతాయి. ఈ ఉత్పత్తుల్లో ఉండేటటువంటి రసాయనాల వల్ల గోల్డ్ దెబ్బతింటాయి, పిడుసుబారుతాయి, పసుపు రంగులోకి మారిపోతాయి. దీంతో ఇక అవి తరచు విరిగిపోతూ ఉంటాయి.
వీటిలో ఎసిటోన్ అనేది ఉంటుంది. ఇది గోళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు శరీరంలో ఉండే హార్మోన్ల స్థాయిని కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే ఈ ప్రోడక్ట్స్లో ఎక్కువగా ఉండేటువంటి థాలెట్స్, వీటితో సంతాన రాహిత్యం వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే పుట్టే పిల్లల్లో ఎదుగుదల లోపాలు కూడా వస్తాయి. అంతేకాదు వీటిని ఉపయోగించే వాళ్ళల్లో క్యాన్సర్ ముప్పు కూడా ఎక్కువ. ఇది పరిశోధనలో తేలింది. ఇక హెయిర్ డై గురించి ముఖ్యంగా చెప్పాలి. జుట్టుకి రకరకాల రంగులు వేసుకొని చాలామంది అట్రాక్టివ్గా కనిపించాలని అనుకుంటుంటారు. అందరికీ అది ఇష్టంగా ఉంటుంది. అయితే దీనివల్ల మన చర్మానికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. హెయిర్ డైని ఫ్రీక్వెంట్గా వాడితే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఇది మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాలి. అలాగే జుట్టు తెల్లబడుతుంది. దీంతోపాటు చర్మం పైన మంట పుడుతుంది, దురద పుడుతుంది, ముఖం ఉబ్బరిస్తుంది, ఉబ్బుతుంది. అలాగే శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. ఈ పదార్థాలలో పారాఫినైల్ డయామైన్ అని ఒక పదార్థం ఉంటుంది. ఇది గర్భాశయ సంబంధిత సమస్యల్ని ఎక్కువ చేస్తుంది. అలాగే న్యూరోటాక్సిటీ అంటే నరాలను దెబ్బతీస్తుంది. ఇది ఎలర్జీలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవటం, చర్మం, కళ్ళు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు రావటం, ఇలాగ 1-2 కాదు, అనేకం జరుగుతాయి. అంతేకాదు ఈ హెయిర్ డై లేదా ఈ తరహా ఉత్పత్తులను మీరు ఎక్కువగా వాడితే మహిళల్లో అయితే గర్భాశయ సంబంధిత సమస్యలు వస్తాయి. క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు తరచుగా మేకప్ ఉపయోగిస్తూ ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించండి. రోజు తప్పకుండా మేకప్ వేసుకోవాల్సినటువంటి వృత్తుల్లో ఉంటే అప్పుడు వైద్య సలహాతోటి సహజ పదార్థాలతో తయారు చేసుకున్నటువంటి మేకప్ను వాడండి. అప్పుడు ఈ హానిని ఎంతో కొంత తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.